మీద ఎవరైనా చెక్ బౌన్స్ కేసు పెడితే రేపు శిక్ష పడకుండా ఎలా అక్విట్ అవ్వచ్చు? అయితే ఈరోజు నేను మీకు 2 గ్రౌండ్స్ ఇస్తాను. ఒకటి, ఆ చెక్ ఏదైతే ఏ పర్సన్ నుంచి మీరు తీసుకున్నారో అది వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం కాదు, ఇంకా వేరే ఏదైనా పర్పస్ కోసం ఇచ్చారు అనేది మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు అక్విట్ అవుతారు. 2, ఆ పర్సన్ ఏదైతే మీకు అప్పు ఇచ్చారో అది ఇల్లీగల్ పర్పసెస్ కోసం ఇచ్చుంటే అక్విట్ అవుతారు. ఎందుకంటే ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఒక చెక్ బౌన్స్ కేసులో పనిష్మెంట్ పడాలి అంటే ఒక లీగల్ డెట్ కొరకు తీసుకొని ఉండాలి. ఇది కండిషన్. అయితే నేను మీకు ఇచ్చిన గ్రౌండ్సే కాకుండా కేస్ టు కేస్ డిపెండ్ అవుతుంది. డిఫరెంట్ మెరిట్స్ ఉంటాయి, దాన్ని బట్టి ప్రూవ్ అవుతుంది. అయితే నేను ఇలాంటి లీగల్ గ్రౌండ్స్ చెప్తుంది ఎవరో తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా తప్పించడం కోసం కాదు. ఎందుకంటే మీ సైడ్ కూడా న్యాయం ఉంటే శిక్ష పడకుండా ఈ కేసెస్లో ఈ గ్రౌండ్స్ వాడుకొని మీరు అక్విట్ అవ్వచ్చు. అయితే మీరు అప్పు ఇచ్చేవారైతే, చెక్ ఇచ్చేవారైతే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ గ్రౌండ్స్తో కూడా అక్విట్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా అప్పు ఇచ్చి లెటర్ చెక్ తీసుకుంటే ఆ అప్పు ఒక లీగల్ పర్పస్ కోసం మీరు ఇచ్చి ఉండాలి. అప్పుడు రేపు మీరు యాక్షన్ తీసుకుంటే అది పనిచేస్తుంది.